హలో వెల్కమ్ టు నవ్య. చీరలు అంటే ఇష్టపడిన మహిళలు ఎవరైనా ఉంటారా చెప్పండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అంతెందుకు, ఇంట్లో ఏ చిన్న శుభకార్యం వచ్చినా సరే కొత్త చీర తీసుకొని దాన్ని డిజైన్ ఎలా చేయించాలి, లేదా పాత చీరల్ని ఎలా రీడిజైన్ చేయించాలి అని ఆలోచించే మహిళలు ఎంతోమంది. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు మన నవ్యలో ఎల్బీ నగర్లోని శ్రీ శారీ కేర్ సెంటర్కి వచ్చాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రీనియర్ శ్రీ శారీ కేర్ సెంటర్ ఓనర్ రమణి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఈ శ్రీ శారీ కేర్ సెంటర్ ఎప్పుడు ప్రారంభించారు, అలాగే స్టార్టింగ్లో దీని రెస్పాన్స్ ఎలా ఉండేది? మేము శ్రీ శారీ కేర్ సెంటర్ 2 years బ్యాక్ 2024 సెప్టెంబర్లో స్టార్ట్ చేసాము. మాకు స్టార్టింగ్ రెస్పాన్స్ కూడా అంత ఏం రాలేదు. మేము చాలా పబ్లిసిటీ చాలా ఇవ్వాల్సి వచ్చింది. కొద్ది స్టార్టింగ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చాలా మటుకు ఫేస్ చేసాము. దాన్ని మేము రెక్టిఫై చేసుకుంటూ ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాము. ఓకే అండి. ఇప్పుడు చాలామందికి శారీ బిజినెస్ అనగానే గుర్తొచ్చేది బొటిక్స్ గుర్తొస్తాయి. ఇప్పుడు కొత్తగా వింటున్నాం మేము ఈ శ్రీ శారీ కేర్ సెంటర్ అనేది. మీకు థాట్ ఎలా వచ్చిందండి? ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద స్టార్ట్ చేసామండి. శ్రీ శారీ కేర్ సెంటర్ అనేది మా శారీసే మేము ఫేడ్ అవ్వడం చూసాము. బయట డ్రై వాష్ కానీ పాలిషింగ్ కానీ ఇస్తే వాళ్ళు కలర్స్ అంటించేయటం కానీ, వాటికి స్టార్చ్ పెట్టించేయటం కానీ, దాని లుక్ మొత్తం చేంజ్ అయిపోయేది, షైనింగ్ అనేది పోయేది. అప్పుడు మేము ఏం చేయాలో మాకు అంత సర్వీస్ అంత ఈజీగా కూడా దొరకలేదు ఎక్కడ కూడా. సో అప్పుడు మేము ఈ టెక్నిక్ గురించి రీసెర్చ్ చేసి నేర్చుకొని స్టార్ట్ చేసాము. కస్టమర్స్కి ఇప్పుడు మేము ఫోకస్గా బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము. ఈ సెంటర్లో ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయండి? మా దగ్గర శారీ పాలిషింగ్ ఉంటుంది, డ్రై వాష్ ఉంటుంది, డైయింగ్ ఉంటుంది, ప్రింటింగ్ ఉంటుంది, డిజిటల్ ప్రింటింగ్, శారీ ప్రీ ప్లీటింగ్, టాజిల్స్ చేస్తాము, డార్నింగ్ కూడా సర్వీస్ ఉంటుంది మా దగ్గర. వస్తువులకు గోల్డ్ అండ్ సిల్వర్ పాలిషింగ్ అనేది చేస్తుంటారు. ఫర్ ది ఫస్ట్ టైం శారీస్కి పాలిషింగ్ అనేది వింటున్నాము. అది ఎలా చేస్తారో మా వ్యూవర్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పాలిషింగ్ అనేది అంతకు ముందు నుంచే ఉంది. కాకపోతే అప్పుడు మనకి కిరోసిన్తో పాలిష్ చేసేవాళ్ళు. దానివల్ల మనకి శారీ డ్యామేజ్ అవ్వడం కానీ, బ్లాకిష్ రావడం కానీ, హీట్ తోటి బ్లాక్ అవ్వడం, శారీస్ డ్యామేజ్ అవ్వడం అనేది జరిగేది. ఇప్పుడు మేము చేసేది మాత్రం షైనర్ అప్లై చేస్తాము. దాంతో మనకి శారీ ఎటువంటి ప్రాబ్లం రాదు, డ్యామేజ్ కూడా అవ్వదు, లాంగ్ లాస్టింగ్లా ఉంటుంది. ఫస్ట్ వాష్లో శారీ పాలిషింగ్ అనేది షైనర్ అనేది వెళ్ళిపోతుంది. సో దాంతో మనకి ప్రాబ్లం ఏం అవ్వదు, ఎందుకంటే కిరోసిన్ యూస్ చేయట్లేదు కాబట్టి. ఓకే. షైనర్ అన్నారు కదండి, షైనర్ అన్ని శారీస్కి యూస్ చేస్తారా? శారీస్ ఏం పాడవవా అండి? శారీస్ అసలు ఏం పాడవ్వదు మేడం. ఫస్ట్ శారీస్ పట్టు శారీస్కి, సిల్క్ శారీస్కి, జార్జెట్ శారీస్కి చాలా ఇంపార్టెంట్ పాలిషింగ్ అనేది. దాంతో శారీ ఎటువంటి డ్యామేజ్ అవ్వదు, మనకి ఇంకా ఫ్రెష్నెస్ వస్తుంది, షైన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తప్పించి దాంతో అసలు మనకి డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే కిరోసిన్ లేదు కాబట్టి, షైనర్ బేస్ కాబట్టి మనకి శారీ ఏం డ్యామేజ్ అవ్వదు. రమణి గారు, ఏ బిజినెస్లో అయినా ఒడిదుడుకులు వింటుంటాము, అందరికీ వస్తుంటాయి. అలాగే మీకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఎవ్రీ బిజినెస్లో కూడా ప్రాబ్లం అనేది కామన్ కదండి. అట్లనే మేము కూడా దీంట్లో చాలా ఫేస్ చేసాము. వర్కర్స్ నుంచి కానీ, కస్టమర్స్ దగ్గర నుంచి కానీ, మా నుంచి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అది మేము ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పటికైనా సరే మేము నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో శారీ ప్రీ ప్లీటింగ్ అనేది చాలా ఫేమస్ అయ్యిందండి. మీ సెంటర్లోనే చేస్తారా ప్రీ ప్లీటింగ్, లేదంటే హోమ్ సర్వీస్ కూడా ఉంటుందా? లేదండి, ప్రీ ప్లీటింగ్ అనేది మా సెంటర్లోనే చేస్తాము. బాక్స్ ఫోల్డింగ్ చేసి ఇస్తాము. అది కస్టమర్ నుంచి వీడియో కాల్ తీసుకొని మేము వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని ప్రీ ప్లీటింగ్ చేసి ఇస్తాము. అట్లనే డ్రెస్ సైజ్ చెప్పినా సరే మేము ప్రీ ప్లీటింగ్ చేసి ఇస్తాము. అది మినిమం 10 శారీస్ ఉంటే అప్ టు 10 kilometers లోపు మేము ఫ్రీ పికప్ డెలివరీ ఉంటుంది మాది. ఇప్పుడు మన దగ్గర శారీ డర్నింగ్ సర్వీస్ కూడా ఉందని విన్నాం మేము. సో దాని ప్రాసెస్ ఏంటి? శారీ డర్నింగ్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు? శారీ డర్నింగ్ అంటే శారీలో కట్స్ వచ్చినా, డ్యామేజ్ వచ్చినా, హోల్స్ పడ్డా కూడా ఆ శారీ డర్నింగ్ అనేది చేస్తాము. అది ఎట్లా చేస్తాము అంటే
శారీలోంచి థ్రెడ్ తీసుకొని దాని నుంచి డార్నింగ్ చేస్తాము. సో అది మనకు అసలు డార్నింగ్ చేసిన విషయం కూడా తెలియకుండా అంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. జనరల్గా ఫ్యూజన్ టేప్ తోటి డార్నింగ్ చేస్తారు, బట్ అది ఏంటంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉండదు. మళ్ళీ అది హీట్ పెట్టగానే ఆ డార్నింగ్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది డార్నింగ్ థ్రెడ్ తోటి చేస్తున్నాం కాబట్టి అది లైఫ్ ఎక్కువ వస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి అది ఫ్యూచర్లో కూడా మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అసలు ఈ డార్నింగ్ సర్వీస్ కూడా యాడ్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? కామన్గా డార్నింగ్ శారీస్ రోలింగ్లో కూడా శారీస్ మనం స్టార్చ్ పెట్టినప్పుడు అవి చాలా కట్ అవుతుంటాయి స్టార్చ్ వల్ల. అట్లనే కస్టమర్స్ కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు కట్ అయిన శారీస్, వీటిని ఏం చేయొచ్చు అనేసి. అప్పుడు మేము రీసెర్చ్ చేసినప్పుడు డార్నింగ్ గురించి మేము చూసాము. అది మంచి స్కిల్ పర్సన్ని తీసుకొచ్చి మేము డార్నింగ్ అనేది చేయడం జరిగిందండి. అలాగే మీకు శారీ డైయింగ్ అండ్ ఫ్యాబ్రిక్ డైయింగ్ ఆలోచన అనేది ఎలా వచ్చింది? ఈ డైయింగ్ ఆలోచన అనేది మన వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడు ఎన్నో పాత శారీస్ ఉంటాయి. ఆ శారీస్ మళ్ళీ మనం పడేయలేము, దాన్ని అట్లా ఉంచుకోలేము. సో అప్పుడు మాకు ఈ ఆలోచన వచ్చింది, దీనికి రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని. అలాగే కస్టమర్స్ నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చాయి. సో దాని నుంచి మాకు వచ్చిందే ఈ డైయింగ్ అనేది ఆలోచన. వాటిని బడ్జెట్ ఫ్రెండ్లీలో డైయింగ్ ప్రింటింగ్ ఎలా చేయాలి అన్నది మేము చూసి చేయిస్తున్నాము. ఓకే అండి, ఈ శారీ డైయింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? శారీ డైయింగ్ ప్రాసెస్ ఫస్ట్ హాట్ వాటర్లో కెమికల్ వేసి, పట్టు శారీస్కి ఒక కెమికల్ ఉంటుంది, కాటన్ శారీస్ సిల్క్ శారీస్కి ఒక కెమికల్ ఉంటుంది. దాని పర్ఫెక్ట్ హీట్ టెంపరేచర్ చూసుకొని దాన్ని మేము డై చేయటం జరుగుతుంది. అది లాంగ్ లాస్టింగ్లా ఉండేటట్టు చూసుకుంటూ మేము డై చేస్తుంటాము అవి. సో ఈ డైయింగ్లో కూడా మనకి ఉట్టి బార్డర్ 4 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంది అంటే ఓన్లీ బాడీ వరకు మేము డై చేసి ఇస్తాము. 4 ఇంచెస్ కంటే బార్డర్ తక్కువ ఉంది అంటే ఫుల్ శారీకి కలర్ యాడ్ చేసి ఇస్తాము. ఓకే అండి, ఇప్పుడు శారీ డైయింగే ఉంటుందా అండి, లేదంటే మీ దగ్గర ప్రింటింగ్ సర్వీస్ కూడా ఉందా? మా దగ్గర ప్రింటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది మేడం. ప్రింటింగ్లో కూడా మా దగ్గర 400 డిజైన్స్ ఉంటాయి. దాంట్లో బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది, స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది. కాబట్టి మనకు కుట్టి బార్డర్ వరకు కావాలన్నా గ్యాప్ బార్డర్స్లో కూడా మేము ప్రింటింగ్ వేసిస్తాము. అలాగే బ్లాక్ ప్రింటింగ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈ డైయింగ్ ప్రింటింగ్లో కూడా మనకి శారీస్ స్టెయిన్స్ అంటుతాయి కదండి. స్టెయిన్స్ అంటినప్పుడు దానికి కలర్ కూడా బార్డర్ కలర్ వచ్చి శారీకి అంటుతుంది కదా. అట్లాంటప్పుడు మనము ప్రింటింగ్ వేసుకోవచ్చు. మనకేంటంటే ఆ కలర్ అనేది కనబడకుండా హైడ్ అవ్వడానికి ప్రింటింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం డైయింగ్కి కూడా వెళ్ళొచ్చు. దాంతోపాటు మా దగ్గర డిజిటల్ ప్రింటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఆ డిజిటల్ ప్రింటింగ్ ఓల్డ్ శారీస్కి వేస్తాము, న్యూ శారీస్కి కూడా వేస్తాము. ఎక్కువ మటుకు వైట్ ఫ్యాబ్రిక్ అయితే బెటర్ డిజిటల్ ప్రింటింగ్కి. ఇప్పుడు మన సెంటర్లో శారీ డైయింగ్తో పాటు శారీస్ పైన పెయింటింగ్ కూడా చేస్తారా అండి? అవునండి, మా దగ్గర శారీ హ్యాండ్ పెయింటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మా దగ్గర బ్రష్ పెయింటింగ్ చేస్తాము, ఫ్లోరల్ పెయింటింగ్ చేస్తాము, తంజావూర్ పెయింటింగ్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా. అట్లనే తంజావూర్ పెయింటింగ్ కూడా మేము కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మేము పెయింటింగ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర. విత్ వాల్ ఫ్యాబ్రిక్ ఇచ్చినా మేము చేసిస్తాము, లేదంటే అట్లనే మేము శారీస్ మీద ఓన్గా పెయింటింగ్ వేసినవి కూడా మేము సేల్ చేస్తుంటాము మా దగ్గర. అవి కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఓకే అండి రమణి గారు, ఈ ఫర్మ్ స్టార్ట్ చేయడానికి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, అలాగే ఇప్పుడు ప్రాఫిట్ ఎలా ఉంది? మనం పెట్టుకునే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది మేమైతే లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేసాం కాబట్టి మా దగ్గర సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి. పాలిషింగ్ ఉంటుంది, లాండ్రీ ఉంటుంది, డైయింగ్ ఉంటుంది, ప్రింటింగ్, డార్నింగ్, ఇంకా మేము శారీస్ కూడా సేల్ చేస్తున్నాం కాబట్టి మేము వర్కర్స్ని కూడా చాలా హ్యూజ్గా పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇన్వెస్ట్మెంట్ కూడా చాలానే అయింది. మన ప్రాఫిట్ కూడా సీజనల్ బేస్ బిజినెస్ అండి. ఇది ఒక సీజన్లో బిజినెస్ ఉంటుంది, ఒక సీజన్లో బిజినెస్ ఉండదు. మళ్ళీ మనకి ఏంటంటే మన వర్కర్స్ని నుంచి కూడా ఉంటుంది. వర్కర్స్ ఒకరు మన దగ్గర బాగా వర్క్ చేయాలి, వాళ్ళ కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, ఇన్ టైంలో మనము వాళ్ళకి అందివ్వాలి. ఇవన్నీ బేస్ చేసి మనకి ఉంటుంది బిజినెస్ అనేది. మీరు ఎక్విప్మెంట్స్ అన్నారు కదండి, మీ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి మెషినరీస్ ఉన్నాయి మీ దగ్గర? శారీ పాలిషింగ్ మిషనరీ అనేది మేము
4 కంపెనీస్ తిరిగి కష్టపడి అసలు ఎక్కడెక్కడ ఏ మిషన్ మనకి యూజ్ అవుతుంది, ఏది బెస్ట్ మిషన్ చూసి మేము సెలెక్ట్ చేసుకున్నామండి. పాలిషింగ్కి ఒక మిషన్ ఉంటుంది, స్టీమ్ ఐరన్కి ఒక మిషన్ ఉంటుంది. అట్లనే లెహెంగాస్కి కూడా మనం ఏంటంటే స్టీమ్ ఐరన్కి వేరే సపరేట్ మిషన్ ఉంటుంది. ఆ ఫ్రిల్స్ ఉంటాయి కాబట్టి అది నీట్గా రావడానికి దానికి వేరే సపరేట్ మిషన్ ఉంటుంది. అట్లనే లాండ్రీలో కూడా 4-5 మెషిన్స్ ఉంటాయి. అందులో హైడ్రా ఉంటుంది, డ్రయర్ ఉంటుంది, మనకి వాష్ చేసుకోవడానికి కూడా ఒక మిషన్ ఉంటుంది, డైయింగ్ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగే ప్రింటింగ్కి కూడా పెద్ద పెద్ద టేబుల్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే మనకు శారీ ఎంతైతే ఉంటుందో అంత లెంత్లో మనకి టేబుల్స్ ఉంటాయి. స్క్రీన్స్ కూడా మా దగ్గర ఉన్న అవైలబుల్ స్క్రీన్స్ తోటి మేము స్క్రీన్ ప్రింటింగ్ కూడా చేసిస్తాము. ఓకే అండి, ఇప్పుడు మీ సర్వీసెస్లో ఇంకేమైనా కొత్తగా యాడ్ చేశారా? యా అండి, మేము యాడ్ చేసాము. అది కూడా కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టే స్టార్ట్ చేసాము. కొత్తగా శారీస్ కూడా మేము సేల్ చేయటం స్టార్ట్ చేసాము. అది కూడా డిఫరెంట్గా స్టార్ట్ చేసాము. మా దగ్గర ఉన్నాయి కూడా అన్నీ కూడా స్పెసిఫిక్గా యూనిక్గా డిజైన్ చేసిన శారీసే ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ ప్రింటింగ్ అనేది బాగా ఫేమస్ కాబట్టి మేము శారీస్ని డిజిటల్ ప్రింటింగ్ కస్టమైజ్ చేసి సేల్ చేస్తున్నాము. అలాగే దాంతోపాటు శారీ హ్యాండ్ పెయింటెడ్ కూడా చేసి మేము సేల్ చేస్తున్నాము. ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్గా మీ దగ్గర డిజిటల్ ప్రింటింగ్ శారీస్, ఫ్యాబ్రిక్ శారీస్ అలాంటివే కాకుండా పట్టు శారీస్ కూడా సేల్ చేస్తున్నారా? లేదండి, మేము ఓన్లీ డిజిటల్ ప్రింటింగ్ శారీస్, ఫ్యాన్సీ శారీసే సేల్ చేద్దామని అనుకున్నాము. పట్టు శారీస్ మేము సేల్ చేయట్లేదు. ఎందుకంటే మేము క్రియేటివిటీగా ఉండాలి కాబట్టి మేము ఓన్లీ ఫ్యాన్సీ శారీస్, అది కూడా మేమే కస్టమైజ్ చేసిన శారీసే మేము సేల్ చేస్తున్నాము. ఓకే అండి, ఇప్పుడు కొత్తగా ఈ సర్వీసెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? యా అండి, ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ బిజినెస్లో చాలా హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మనము వెళ్ళాల్సి వస్తుంది. అట్లనే ఇన్ టైంలో మనం వాళ్ళకి డెలివరీ చేయాలి. అప్పుడు కస్టమర్ మనని కొద్దిగా ట్రస్ట్ చేయటం అనేది జరుగుతుంది. అట్లనే మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి, చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఇవన్నీ చేస్తే ఎవరమైనా సరే బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే కస్టమర్స్ మీ దగ్గరికి ఏదైనా ప్లెయిన్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసుకొస్తే దానికి సంబంధించి కస్టమైజేషన్ ఎలా చేస్తారు? కస్టమర్ ప్లెయిన్ డ్రెస్ తీసుకొచ్చినా, శారీ తీసుకొచ్చినా మేము వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాము. డిజిటల్ ప్రింటింగ్ చేసి ఇస్తాము, హ్యాండ్ పెయింట్ చేసి ఇస్తాము, లేదు అంటే హ్యాండ్ వర్క్ కూడా చేసి ఇస్తాము. వాళ్ళకి నచ్చేలాగా వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకొని మేము కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాము. అలాగే మా దగ్గర హ్యాండ్ మేడెడ్ జుమ్కాస్ కానీ బ్యాంగిల్స్ కానీ చేసి ఇస్తాము దానికి మ్యాచింగ్గా. ప్లస్ అట్లనే మా దగ్గర బీడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము కస్టమర్స్కి. ఓకే అండి, మీ సర్వీసెస్లో కస్టమైజ్డ్ శారీస్ కూడా సేల్ చేస్తున్నామని చెప్పారు కదా, దాంట్లో స్పెషలైజేషన్స్ ఏంటండి? యా అండి, నేను చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్గా ఓల్డ్ శారీ, దీనికి స్టెయిన్స్ అంటున్నాయి. సో దీన్ని మేము డై చేసాము, కలర్ యాడ్ చేసి దీన్ని ఇట్లా మళ్ళీ న్యూ లుక్గా మార్చాము. ఓకే ఓకే. ఇది స్క్రీన్ ప్రింట్ అండి. ఇది మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మేము దీన్ని స్క్రీన్ ప్రింటింగ్ చేసి ఇచ్చాము వాళ్ళకి. ఇది వచ్చి బ్లాక్ ప్రింట్ అండి. బ్లాక్ ప్రింట్స్ అనేది ఇట్లా కస్టమైజ్ చేసి ఇచ్చాము. ఇది డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి. ఓల్డ్ శారీని మేము ఇలా డిజిటల్ ప్రింట్ చేసి కస్టమైజ్కి ఇచ్చాము. సో మా దగ్గర స్క్రీన్ ప్రింటింగ్ కానీ బ్లాక్ ప్రింటింగ్ కానీ 400 డిజైన్స్ ఉంటాయి మా దగ్గర. ఏవైనా సరే మేము కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం. ఓకే అండి, మీ దగ్గర హ్యాండ్ పెయింటెడ్ శారీస్ కూడా ఉన్నాయని చెప్పారు కదా, అవి ఒకసారి చూపిస్తారా? యా అండి, నేను చూపిస్తాను. ఇవి ఓల్డ్ శారీస్ హ్యాండ్ పెయింటెడ్ అండి. కస్టమర్కి కస్టమైజ్ చేసి ఇచ్చాము. దీంట్లో లైట్గా తంజావూర్ టచ్అప్ ఇచ్చాము. అలాగే ఇది కూడా గ్యాప్ బార్డర్స్, కోలం డిజైన్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది కదా, దీనికి గ్యాప్ బార్డర్లో ఓల్డ్ శారీ ఇది, దీనికి మళ్ళీ న్యూ లుక్ వచ్చేసింది ఈ కోలం డిజైన్ తోటి. ఇవి న్యూ డిజిటల్ ప్రింటెడ్ శారీస్, మేము కస్టమైజ్ చేసిన డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి. చాలా యూనిక్గా మేము ఫ్లోరలే కాకుండా ఇట్లా యూనిక్ ప్రింట్స్ కూడా మేము డిజిటల్ ప్రింట్ చేసి ఇస్తాము.
కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా వాళ్ళు ఓన్గా డిజైన్ మాకు ఇచ్చినా కూడా మేము దాన్ని డిజైన్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తాము. ఓకే అండి, ఇప్పుడు జనరల్గా చూస్తుంటే మహిళలకి ఇలాంటి శారీ బిజినెస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి మహిళలకి ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఈ బిజినెస్ మహిళలు కూడా సక్సెస్ సాధించగలుగుతారండి. మనం పెట్టే సర్వీసెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి మనం పెట్టే సర్వీసెస్ని బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు, మాతో చాలా షేర్ చేసుకున్నందుకు. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి టిప్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బిజినెస్ ఇంకా సక్సెస్ఫుల్గా కావాలి అని చెప్పేసి మా వనిత టీవీ నుంచి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.